ధన్యవాదాలు జయప్రకాష్. డీజీపీతో పాటు పోలీసులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ రెండపాళ్ల పర్యటనలో పోలీసు బార్కెట్లు తోసేసి దౌర్జన్యం చేసిన అంబటి రాంబాబు సత్తెనపల్లి ఠాణాలో విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాలు పాటించని పోలీసు అధికారులపై ప్రైవేట్ కేసులు వేస్తామని అంబటి బెదిరించారు. ఎవరు ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం, మా మీద మీరు కేసులు పెడతారేంటి? డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా, ఆయన కూడా చంద్రబాబు చెంచానే. మన ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి మణికంఠ లాంటి వాళ్ళు గెలవటం, ఇదంతా ఒక క్వార్టర్ అయ్యి పోలీసుల్లాగా వ్యవహరించడం లేదు, వాళ్ళే రౌడీలాగా వ్యవహరిస్తారు. నోటీస్ ఇవ్వండి, వస్తాం, సమాధానం చెప్తాం, కోర్టులో మీ సంగతి తేలుస్తాం. అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే కేసుని మీరు ఫాలో కాకుండా చేసిన అందరి ఎస్ఐల మీద, అందరి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ల మీద ప్రైవేట్ కేసులు పడేస్తాం, గుర్తుపెట్టుకోండి, వదిలిపెట్టాం. 113 మంది కేసులు పెట్టారయ్యా. ధైర్యంగా ఉండండి, ప్రతి వాయిదాకి వెళ్దాం, మేము కూడా వస్తాం, పిక్నిక్ వెళ్ళినట్టు వెళ్దాం. ఈ కేసులు నిలబడేది కాదు, చచ్చేది కాదు.